రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్ అండి. జై భారత్ సార్. సార్, సుప్రీంకోర్టులో ఎలక్టరల్ బాండ్స్కి సంబంధించి దాని ఎఫిడవిట్ సమర్పించిందని చెప్పి తెలిసింది ఎస్బీఐ. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటండి, రీసెంట్గా ఎలక్టరల్ బాండ్స్ మెకానిజం ఏదైతే ఉందో ఇది మెకానిజం అంతా అన్ఫైర్ మేనర్లో కరప్ట్ మేనర్లో వెళ్తుందనేసి సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్ మెకానిజం మొత్తాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. ఆ స్ట్రైక్ డౌన్ చేసిన క్రమంలో ఎస్బీఐకి ఒక రూలింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు ఎంతమంది ఎలక్టరల్ బాండ్స్ ఎన్ని కొన్నారు, ఏ పార్టీలకు ఇచ్చారో అవంతా అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్కి ఒక కాపీ ఇవ్వండి, తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఒక ఫైల్ సమర్పించాలనేసి డైరెక్షన్స్ ఇచ్చి అందులో భాగంగానే ఈరోజు ఎస్బీఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఫైల్ని మొత్తాన్ని ఇప్పటి వరకు ఎన్ని బాండ్స్ కొన్నారు ఏంటిది అనేసి సుప్రీంకోర్టుకి ఒక ఫైల్ ఇచ్చారు. ఇప్పుడు గత 5 ఏళ్లలో ఎలక్టరల్ బాండ్స్ వచ్చేసి 22,217 బాండ్స్ వివిధ పార్టీలకి జారీ అయినవి. అందులో ఎన్ని పార్టీలకు ఎన్ని బాండ్లు వచ్చాయి, ఎంత మనీని ఎన్క్యాష్ చేసుకున్నారు, క్యాష్ చేసుకునే మనీ ఏంటిది అనేసి ఈసీ క్లియర్గా బహిర్గతం చేసి ఎన్క్యాష్ చేసుకున్న దాన్ని వెనక రిటర్న్ ఆ కంపెనీస్కి ఇచ్చేసి, ఏ కంపెనీలు అయితే ఎలక్టరల్ బాండ్స్ ఎక్కువ మొత్తంలో కొని ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయిన బీజేపీకి ఇచ్చారో వాళ్ళు ఆ బాండ్స్ కొనే ప్రక్రియలో భాగంగా ఎంతవరకు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏ కాంట్రాక్ట్స్ పొంది లబ్ధి పొందారో చూసి వాటి మీద ఏ రకంగా అయితే సుప్రీంకోర్టు మనకి ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ అనే ఒక స్కీమ్ని రద్దు చేసిందో, అలానే ఈ ఎలక్టరల్ బాండ్స్లో క్విడ్ ప్రోకో కానీ జరిగినట్టు ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద సుప్రీంకోర్టు సుమోటోగా కేసెస్ బుక్ చేస్తేనే ఈ పర్టికులర్ యొక్క స్కీమ్ని రద్దు చేసిన దానికి ఒక వ్యాలిడిటీ, ఒక శాంటిటీ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఇప్పుడు వరకు దండుకున్న వేల కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ ఆస్తిగానే మిగిలిపోతుంది. ఈ ఒక స్కీమ్ని రద్దు చేసిన ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ బాండ్లు ఏ పార్టీకి ఎంత వెళ్తే ఆ పర్టికులర్ పార్టీలు ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు ఇచ్చి ఉంటాయి. అది రాష్ట్రం లెవెల్లో ఉన్న పార్టీల కన్నా కానివ్వండి, దేశం లెవెల్లో పాలిస్తున్న బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ అన్నా ఆ పర్టికులర్ కంపెనీకి లబ్ధి చేకూర్చి కానీ వాళ్ళ ద్వారా బాండ్లు కొనిపించి ఉండుంటే వాళ్ళ మీద సుప్రీంకోర్టు సుమోటోగా కేసులు బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితే డెమోక్రసీకి ఒక ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇప్పుడు ఈసీ కూడా, అంటే కేంద్రంలో ఈసీ కూడా రిజైన్ చేసినట్టు తెలిసింది. అరుణ్ గోయల్ గారు రిజైన్ చేశారంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్టరల్ బాండ్స్ తీర్పు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్లో కొన్ని మార్పులు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఆ ఇష్యూస్లో ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్ కమిషనర్కి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి ఏదో ఇష్యూస్ వచ్చి అవి కొంచెం ఎస్కలేట్ అవ్వడం వల్ల ఆయన రిజైన్ చేశారని తెలిసింది. నిజమైన కారణాలు ఏంటో, ఈ క్రూషియల్ జంక్షన్లో ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఇటు రిజైన్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక వివరణ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యవస్థల మొత్తాన్ని తన సొంతానికి వాడుకోవడంలో సిద్ధహస్తులై ఉన్నారన్నమాట. రైట్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎనీ కాన్స్టిట్యూషనల్ బాడీ యూ నేమ్, ప్రతిదాన్ని వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళకు అనుగుణంగా ఫలితాలు వచ్చేదానికి వ్యవస్థల్ని చాలా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్ కమిషన్లో కూడా వాళ్ళ మనుషుల్ని చూపించి ఈ రకంగా మ్యానిపులేటివ్ మెథడ్లో ఏదైనా చేసేదానికి ప్రయత్నించి ఉండొచ్చు. పర్టికులర్లీ ఎలక్టరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేబీ ఆ ఒత్తిళ్ళ వల్ల ఆయన ఏమైనా రిజైన్ చేశారో ఏంటిది అనేది తెలియాల్సింది. ఎవరో ఒకళ్ళు ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి కానివ్వండి, లేకపోతే రిజైన్ చేసిన ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి, ఎవరో ఒకళ్ళు ఒక రిటర్న్గా మనకి ఏమన్నా బయటికి చెప్పగలిగితేనే తెలుస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏపీ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఇది యాక్చువల్గా 2018లో వచ్చిన నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 2020-21లో జరిగింది. 2020 డిసెంబర్ 21 జనవరిలో జరిగింది. అప్పుడు ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత రిపీటెడ్గా ఇవాల్యుయేషన్ జరిగింది పేపర్స్. సో హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఒక పేపర్ ఇవాల్యుయేషన్ జరగడం అనేది చట్టవిరుద్ధము. సో దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 6 monthsలో ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేయాలనేసి ఒక హైకోర్టు ఈరోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ప్రభుత్వంలో ఇన్ఎఫిషియంట్ పర్సన్స్ని చూపించేసి కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇప్పుడు ఏపీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, అలాంటి సంస్థల్లో గవర్నమెంట్ వాళ్ళ తొత్తులుగా ఉండే వ్యక్తుల్ని చొప్పించడం వల్ల, అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఇలాంటి తప్పులు జరిగినాయి అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్స్ తప్పుడు విధంగా ఉంటాయో ఇలాంటి
బౌండ్ టు హ్యాపెన్ అనమాట. సో ఈ విషయంలో ప్రభుత్వం సైడ్ నుంచి ఒక అఫీషియల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది అనేసి. కమిషన్లో ఉన్న సభ్యుల్ని, కమిషన్ చైర్మన్ని అందరినీ ఒకేసారిగా రాజీనామా చేయించాలి ప్రభుత్వం మోరల్ గ్రౌండ్స్ మీద. అప్పుడే నెక్స్ట్ ఇలాంటివి మిస్టేక్స్ జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు దీనివల్ల గత 5 సంవత్సరాలుగా నిరుద్యోగులు ఎవరైతే ఆ టైంలో గ్రూప్ 1 రాశారో మెయిన్స్ 2018, ఈరోజు 2024, ఆల్మోస్ట్ 6 ఇయర్స్గా ఒక నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరపలేని ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ జాబ్ క్యాలెండర్ ఎలా ఇస్తారు వీళ్ళు? ఒక నోటిఫికేషన్కి మీరు 6 సంవత్సరాలు తీసుకుంటే, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని క్యాలెండర్లు రావాలి, ఎన్ని ఎగ్జామ్స్ జరిగి ఉంటారు ఈ పాటి గ్రూప్ 1s? అవన్నీ జరగకపోగా ఒక్క నోటిఫికేషన్ని వీళ్ళు చక్కగా ఎగ్జామ్ 6 ఇయర్స్లో ఆల్మోస్ట్ వీళ్ళు 2018లో అంటే వీళ్ళు ఎలక్షన్కి 3 నెలల ముందు నోటిఫికేషన్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాతే, అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ప్రిలిమ్స్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎగ్జామ్ గురించి పూర్తిగా వీళ్ళు ఎగ్జామ్ జరపలేని పరిస్థితిలో ఉన్న ఈ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఎలా ఇస్తుంది అసలు? ఈ రకంగా నిరుద్యోగుల విషయంలో ఒక తీరని ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం. వీళ్ళకి అనుకూలమైన మనుషుల్ని కమిషన్లో కూర్చోబెట్టేసేసి లోపల ఇవాల్యుయేషన్లో మిస్టేక్స్ చేయించేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి రిక్రూట్ చేసుకొని రకరకాలుగా నిరుద్యోగుల్ని మోసం చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం. దీని మీద ప్రభుత్వం సైడ్ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఉన్న కమిషన్లో ఉన్న సభ్యుల్ని, చైర్మన్ అందరినీ ఒకేసారి రాజీనామా చేయిస్తే కనీసం కొత్త కమిషన్లో ఉండే సభ్యులు, కమిషనర్లు కనీసం నీట్గా ఎగ్జామ్ జరిపించి ఫెయిర్ మేనర్లో నిరుద్యోగులకు న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇదే బోర్డుతో కానీ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇలాంటి తప్పులు ఖచ్చితంగా పునరావృతమయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, అండ్ ఇది ఇర్రిలవెంట్ అని తెలుసు, అయినా అడుగుతున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడే శ్రీకాకుళం నుంచి లేదా మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఇవాళ మచిలీపట్నం అన్నారు, మొన్న శ్రీకాకుళం అన్నారు. అలాగే ఈ ఎమ్మెల్యే స్థానాలను కూడా అటు ఇటు అంటున్నారు. ఏది కన్ఫర్మ్గా చెప్పట్లేదు, ఏదో రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే మనని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అది పవన్ కళ్యాణ్ గారు చెప్తే బాగుంటుంది. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే ఆయన జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని మనకి ఎలా తెలుస్తుందండి? మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఆయన పార్టీ, ఆయన ఎక్కడి నుంచి ఎంపీకి చేయాలా, ఎమ్మెల్యేకి చేయాలా, చేస్తే ఏ సీట్ నుంచి చేయాలి, అది ఆయన డిస్క్రిప్షన్ కదా. ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. ఆయన ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు నేను చెప్పలేను కదా. సో ఆయన చెప్తే బాగుంటుంది ఏదైనా. అంటే ఇప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, మంగళగిరి నుంచి లోకేష్, ఇప్పుడు పులివెందుల నుంచి జగన్, ఇట్లా ఎవరి స్థానాలు వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈయన కూడా ఒక పార్టీకి నాయకుడే కదా. అంటే ఒకటండి, 2019 ఆయన 2 స్థానాలు ఓడిపోయిన తర్వాత ఆయనలో ఈ రోజుకి ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది ఉంది చాలా బలంగా. నేను ఎలాంటి ప్లేస్ నుంచి పోటీ చేయాలా, చేస్తే మళ్ళీ గెలుస్తానా లేదా. ఇప్పుడు చూసుకుంటే 2019 ఆయన పోటీ చేసిన గాజువాక కానివ్వండి, భీమవరం కానివ్వండి, ఈ 2 ప్లేస్లలో ఆయన పోటీ చేయట్లేదని క్లియర్గా అర్థమైపోయింది. నిన్నటి వరకు భీమవరం చేస్తారేమో అనుకున్నారు, నిన్నటికి అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నిన్న ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ భీమవరం సీటు జనసేనలో పొత్తులో భాగంగా ఆయనకే ఇస్తున్నారు, టీడీపీ నుంచి, జనసేన నుంచి. సో క్లియర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి కానీ భీమవరం నుంచి పోటీ చేయట్లా. అంటే 2 స్థానాల్లో ఆయన ఓడిపోయిన స్థానాల నుంచి ఆయన పోటీ చేయట్లా. ఇప్పుడు చాలా బలంగా విశ్వసిస్తుంది ఏంటంటే ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేసి. అది కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. ఏదన్నా పార్టీ క్యాడర్లో ఒక బలమైన స్థైర్యాన్ని నింపాలంటే ఫస్ట్ ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఒక 6 మెంబర్స్తో రిలీజ్ చేశారు. ఆ 6 మెంబర్స్లో ఆయన పోటీ చేస్తుంది ఎక్కడో చెప్పలేదు. మీరు చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ క్లియర్గా ఉంది, చంద్రబాబు గారిది క్లియర్గా ఉంది, లోకేష్ గారిది క్లియర్గా ఉంది, కానీ ఈయనది లేదు అనేది. ఈయనకు ఏది మేబీ ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉండటం వల్ల సేఫెస్ట్ ప్లేస్ చూసుకొని గెలిచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చట్టసభల్లో అడుగు పెట్టాలి, బలమైన పాదముద్రలు వేయాలని అనుకుంటున్నారేమో ఆయన. అందుకని ఇంకా సేఫ్ ప్లేస్ ఏది అనేది, అంటే అపోనెంట్స్ కూడా వీక్గా ఉండే ప్లేస్ ఏమైనా చూసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఏ మాత్రం కొంచెం గట్టి అపోనెంట్ ఉంటే మళ్ళీ ఈయనకి ఎలక్షనీరింగ్ చేసేదానికి మెకానిజం ప్రాపర్గా లేదు. ఎలక్షన్ బూత్ ఏజెంట్స్ కానీ వాళ్ళు ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేసుకోలేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది బలమైన అభ్యర్థి అపోనెంట్లో ఉంటే. సో అన్ని పార్టీలు డిక్లేర్ చేసిన తర్వాత ఈయన సేఫ్గా ఇన్ ప్లేస్ అనౌన్స్ చేసుకుని అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వైసీపీ కూడా సేమ్ ఈయన తరహాలోనే వాళ్ళు కూడా ఏ అభ్యర్థిని మారుస్తూనే ఉన్నారు ప్రతి ఏరియాలో. సో ఈయనకి ఇన్సెక్యూరిటీ అంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు ఈయన ఎక్కడ నిలబడ్డా ఓడిస్తారు అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉందనుకోవచ్చా? అది ఉండొచ్చండి, ఉండకుండా ఉండేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, వైసీపీ, ఫర్ దట్ మ్యాటర్ జనసేన కూడా రాజకీయాలంటే వ్యాపారంగా మార్చేశారు వీళ్ళు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టన్నా గెలవాలా, గెలిచిన తర్వాత దానికి 10 15 డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న పార్టీలుగా మారిపోయినాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, డబ్బు ఖర్చు పెట్టాల్సిందే,
ఓట్లు కొంటారో లేదా అది మీ ఇష్టం అని ఆయన నోటి నుంచి ఆయనే చెప్పారు కాబట్టి. సో ఈ 3 పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్ కూడా ఎలక్షన్ అంటే వీళ్ళు రాజకీయంగా మార్చేశారు, వ్యాపారంగా మార్చేశారు. సో ఆ వ్యాపార ధోరణిలో చూస్తున్న రోజులు ఇలానే ఉంటాయి. ఎవరిని ఎంత ఖర్చు పెట్టి ఓడించాలో అవతల వాళ్ళని, మనం ఎంత పెట్టి గెలవాలని ఆలోచిస్తారు తప్ప మనం ప్రజలను మన్ననలు ఎలా పొందాలో, ప్రజలకి ఎలాంటి మంచి పనులు చేస్తామో చెప్పి గెలవాలా, లేకపోతే ప్రజలకు ఎలాంటి బెటర్ స్కీమ్స్ ఇస్తామో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ఎలా ముందుకు తీసుకెళ్తామో చెప్పి గెలవరు వీళ్ళు. ఈ రోజుకి ఈ పార్టీలు, ఈ పక్షాలు ఏవైతే ఉన్నాయో ఒక మేనిఫెస్టో లేదు, ఒక రూట్ మ్యాప్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాయో, రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను ఎలా అడ్రస్ చేయాలో ఈ రోజుకి క్లారిటీ లేని సిచ్యువేషన్లో ఆ పార్టీలన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎలక్షన్గా కాకుండా రాష్ట్రం మంచి చేసేదానికి కాకుండా వ్యాపారంగా మార్చేశారు. కాబట్టి ఇలాంటి అంబిగ్యూటీస్ అన్నీ ఆ పార్టీలో ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు అభ్యర్థులు మార్చడం కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ అనడం కానివ్వండి, ఈ రోజుకి మేనిఫెస్టో లేకుండా ఉండటం కానివ్వండి, ఈ రోజుకి వైసీపీ ఉన్న గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మేము ఈ రకంగా అభివృద్ధి చేసామని ప్రోగ్రెస్ కార్డ్ మీద ఓటు అడగకుండా ఒక మ్యానిపులేటివ్ మెథడ్లో ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేయబోతున్నారో కూడా చెప్పకుండా ఓటు అడిగే పరిస్థితి. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకు రాష్ట్రానికి ఏది అవసరమో అవి మాట్లాడకుండా అనవసరమైన అంశాల చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.